హలో అండి. సండే ఫండే కొంచెం చాలా సరదాగా సాగింది సండే ఎపిసోడ్. తనుజ గారు నాగ్ సార్‌ని "సార్ ఒక కాఫీ పంపించండి" అంటారు. అయితే నాగ్ సార్ ఒక సీక్రెట్ చెప్తే నేను కాఫీ సెండ్ చేస్తా అంటారు. అయితే ఆవిడ క్రష్ గురించి చెప్పారు. ఒక కాఫీ షాప్‌లో కలిసాను. ఎవరికీ తెలీదు అని చెప్పారు. అంతా ఓకే. అప్పుడు వెంటనే ఇమాన్యుయల్ గారు చాలా కామెడీగా అనిపించిందండోయ్ ఇక్కడ. "సార్ నా సీక్రెట్స్ కూడా చెప్తాను. నాకొక టీ పంపించండి" అంటారు. "నీ సీక్రెట్స్ నాకెందుకయ్యా" అన్నారు నాగ్ సారు. తర్వాత కెప్టెన్సీ టాస్క్ కండక్ట్ చేశారు. కెప్టెన్సీ టాస్క్‌లో మర్యాద మనీష్ గారు చాలా బాగా ఆడారనిపించింది. డీమాన్ పవన్ ఓడిపోయారు కాబట్టి తానే గెలవాలి అన్నట్టుగా అనిపించింది ఈ గేము. డీమాన్ పవన్ ఓడిపోయారు కాబట్టి తానే గెలవాలి అన్నట్టుగా ఉంది ఈ గేము. అందరికీ కలర్ టైర్స్ ఒక్కొక్కరికి ఇచ్చారు. ముందు 3 బాక్సులు ఉంటాయి. ఆ 3 బాక్స్‌లో పెట్టాలి. ఒక పర్సన్‌కి బాక్స్ ఉండదు. బజర్ వచ్చే టైంకి ఆ బాక్స్‌లో ఎవరు ఉంటే వాళ్ళే గెలిచినట్టు. ఫస్ట్ రౌండ్‌లో భరణి గారు మనీష్ గారితో ఫైట్ చేశారు. ఎమాన్యుయల్‌తో చేయలేదు. అక్కడ కూడా చేయలేదు. మళ్ళీ ఎక్కడ సింపతి అంటారేమో అనేసి. కానీ మనీష్ గారు చాలా బాగా ఫైట్ చేశారనిపించింది. ఇమాన్యుయల్ డిమాన్ పవన్‌తో చాలా బాగా ట్రై చేశారు. కానీ పవన్‌తో గెలవడం చాలా కష్టం. జిమ్ బాడీ కాబట్టి. నాగ్ సార్ ఇమాన్యుయల్‌తో చాలా బాగా ట్రై చేశావు. ఐఎమ్ ఇంప్రెస్ అంటారు ఇమాన్యుయల్‌ని. పవన్ గెలుపంటే ఇది అన్నారు. అంతా ఓకే. రీతు చాలా బాగా చేసావమ్మా అంటారు. ఏంటంటే సండే కొంచెం తిట్టారు కాబట్టి కొంచెం పొగిడినట్టయితే అనిపించింది. తర్వాత సేవింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది. ప్రియా గారు సేవ్ అయిన తర్వాత థ్యాంక్ యూ ఆడియన్స్, నా తప్పులు నేను తెలుసుకున్నాను, ఇక నుంచైనా బాగా ఆడతాను అన్నారు. యాక్సెప్ట్ చేశారు ఆవిడ మిస్టేక్స్ చేస్తున్నానని. సో చూడాలి ఇక నుంచైనా ఎలా ఆడతారు అనేది. తర్వాత మోస్ట్ బోరింగ్ టాస్క్ అందరూ ఫ్లోరా గారు అంటారు. కానీ తనుజ గారు ఒక్కరే హరీష్ గారు అని చెప్పారు. అందరితో కలవాలి, సరదాగా ఉండాలి అని చెప్పారు. వెంటనే హరీష్ గారు నువ్వు తనుజ గారితో నువ్వు తూజా అనే వరకు నీతో మాట్లాడుతూనే ఉంటాను అంటారు. సరదాగా ఉంది ఇక్కడ. కళ్యాణ్ కూడా ఫ్లోరా గారినే అంటారు బోరింగ్ అని. నేనే బోరింగ్ అంటే నాకంటే చాలా బోరింగ్గా ఉంటారండి అన్నారు. నువ్వు బోరింగ్ ఏంటయ్యా అంటే హౌస్లో కొంచెం మిక్సింగ్ అది కలుపుతున్నారు కదా. వెంటనే నాకు సార్ నువ్వు బోరింగ్ ఏంటయ్యా అంటారు. రీతు నువ్వు చెప్పమ్మా అంటే కనిపించేంత చిన్న పిల్లాడు కాదు సార్ కళ్యాణ్ అంటది. ఫ్లోరా గారికి 12 ఓట్స్ వచ్చాయి. నాకు సార్ చెప్పారు మీరు హౌస్లో ఉంటే మీరు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అంటారు. ఓకే సరే అన్నారు. నాగ్ సారు మనీష్ని ఫ్లోరా గారిని యాక్టివిటీ రూమ్కి వెళ్ళమని చెప్పారు. అందరూ ఫ్లోరా గారే వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటారు. అక్కడ కామనర్స్ అందరూ షాక్. ఈవెన్ ఫ్లోరా గారితో సహా అందరూ షాక్ అయ్యారు. నేను సేవ్ అయ్యానా అని ఫ్లోరా గారు కూడా అనుకుని ఉంటారు నేను ఉండని ఈ వీక్ నేనే వెళ్ళిపోతాను అనుకుని ఫిక్స్ అయిపోయారు ఆవిడ కూడా. నాకైతే ఇక్కడ బిగ్ బాస్ కామనర్స్ నెగిటివ్ అయిపోతున్నారని ఇండైరెక్ట్ గా చెప్పడం కోసం కామనర్స్ ని పంపించేశారు అనిపించింది నాకైతే. ఎలిమినేట్ అయిన తర్వాత మనీష్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. అప్పుడు నాగ్ సార్ టాప్ 3 బాటమ్ 3 అనాలిసిస్ చేయమన్నారు. మనీష్ గారు చాలా బాగా అనాలిసిస్ చేశారనిపించింది. బాటమ్ 3లో శ్రీజాన్ పెట్టారు. మిస్టేక్స్ చాలా క్లియర్గా చెప్పారనిపించింది. నీ వాయిస్ వల్ల నీ గేమ్ తగ్గుతుంది అనిపించింది అన్నారు. చాలా బాగా చెప్పారనిపించింది నాకైతే ఇక్కడ. తర్వాత ఫ్లోరా గారు గేమ్ ఏం లేదు, ఎక్కువ యాక్టివ్గా లేదని చెప్పారు. తనే వెళ్ళిపోవాల్సింది, నేను ఉండాల్సింది, బట్ ఏం జరిగిందో తెలియదు. ఓకే చెప్పేశారు అక్కడతో. బాటమ్ 3లో పెట్టారు. సుమన్ గారు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, జెన్యున్గా ఉంటున్నారు, కానీ మీరు ఏదైనా అనుకుంటే స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పారు. ఇక్కడ కూడా పర్లేదు, చాలా బాగా చెప్పారు అనిపించింది. టాప్ 1లో భరణి గారిని పెట్టారు. మీరు అందరి గురించి బాగా ఆలోచిస్తున్నారు, బాగా ఆడుతున్నారు, కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, నాకు నచ్చట్లేదు అన్నారు. కానీ ఈయన మనీష్ గారు ఓవర్గా థింక్ చేసేసి ఆయన గురించి కొంచెం నెగిటివ్గా ఆలోచించి ఓవర్గా అనాలిసిస్ చేయడం వల్లే ఈరోజు బయట ఉన్నారనిపించింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ కామెడీ, గేమ్స్ బాగా ఆడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తున్నారు, అలాగే ఎమోషనల్ అని చాలా పర్ఫెక్ట్గా చెప్పారండి. హరీష్ గారు చాలా క్లారిటీ ఉంది, గేమ్ ప్లేని అర్థం చేసుకుంటున్నారు, ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. మీరు టాప్ 3లో ఉంటారు అంటే వెంటనే హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ మిస్ యూ మనీష్ అంటారు. మనీష్ సంజన గారిని మిస్ అవుతున్నా అని చాలా ఎమోషనల్ అయ్యారు స్టేజ్ పైన. ఫస్ట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, కానీ ఆవిడ వేరు, ఆవిడ ఆట వేరు అని చెప్పారు. సంజన గారు ఎక్కడ ఎంత కంటెంట్ ఇవ్వాలో తెలిసిన వ్యక్తి,
చాలా బాగా ఆడుతున్నారు. ఓకే, ఇదంతా అయిపోయింది. తర్వాత బిగ్ బాంబ్ ఎవరికి ఇస్తామని నాగార్జున గారు అడిగారు. సో చూసారు కదండి, మరింత కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.